డ్యూడ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఈ మధ్య వీడియోస్ చేయట్లా అనుకుంటున్నారా? ఓ పక్క ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తూ వీడియోలు చేయటం కుదరట్లా డ్యూడ్స్. మీ అందరికీ తెలుసు కదా నేను 7th క్లాస్ అని. సో ఇప్పుడైతే నాకు ఫైనల్ ఎగ్జామ్స్. టెన్షన్ అవ్వకండి డ్యూడ్స్, నేనైతే ఎగ్జామ్స్ బాగానే రాస్తున్నా. చాలా మంది కన్సర్న్ తో ముందైతే చదువుకో తర్వాత వీడియోస్ చేయొచ్చు అని కామెంట్ చేస్తున్నారు. మీ కన్సర్న్ కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్. నా గురించి ఇంత ఆలోచిస్తున్నారు. కానీ టెన్షన్ అవ్వకండి, నేను బాగానే చదువుతున్నా. అలానే మీరు గనుక నా షార్ట్స్ చూస్తున్నట్టయితే మీకు తెలిసే ఉండాలి, నేను రన్నింగ్ లో లాంగ్ జంప్ లో ఫస్ట్ రావడం వల్ల నాకు గోల్డ్ మెడల్స్ తో పాటు జూనియర్ ఛాంపియన్షిప్ కూడా ఇచ్చారు. సో నేను అటు చదువుతూ ఇటు స్పోర్ట్స్ ఆడుతూ అలానే నాకు ఎంతో ఇష్టమైన డాన్స్ చేస్తూ ఇలా అప్పుడప్పుడు నాకు మెమరీస్ లాగా కూడా ఉంటాయని వీడియోస్ కూడా చేస్తున్నాను. ఇంతకీ ఈ వీడియో ఏంటి అని చెప్పాలంటే, మొక్కలు చూసారా ఎంత నీట్ గా ఆర్గనైజ్డ్ గా ఉన్నాయో? ఫస్ట్ లో అయితే ఇలా అస్సలు లేవు, అక్కడొకటి ఇక్కడొకటి అలా అలా ఉన్నాయి. ఇంకా మా అమ్మ ఈ ప్లాంట్ స్టాండ్స్ కావాలి అని అమెజాన్ లో ఆర్డర్ చేసింది. ఒకవేళ మీకు నచ్చితే లింక్ కావాలంటే కామెంట్ చేయండి, మీకు కూడా ఇస్తాను. ఫస్ట్ లో చూసినంత రెడీగా అయితే రాలేదు ఇవి. చూస్తున్నారుగా ఎన్ని పార్ట్స్ గా వచ్చాయో, మళ్ళీ ఎన్ని స్క్రూస్ కూడా. ఇప్పుడు దీన్నైతే నేను మా డాడీ ఫిక్స్ చేయాలని డిసైడ్ అయిపోయాం. అనుకున్నంత ఈజీగా అయితే అవ్వలేదు, చూసినంత ఈజీగా కూడా లేదు, కానీ ఫిక్స్ చేయలేనంత కష్టమూ కాదు. సో అలా అలా నేను మా డాడీ గొడవలు పడుతూ అది టైట్ గా ఉండాలి, ఇది లూజ్ చెయ్యి, అది అక్కడ కాదు ఇది ఇక్కడ కాదు అంటూ ఎలాగోలా అయితే ఫిక్స్ చేసేసాం. కానీ మేము కూడా ఒక మిస్టేక్ అయితే చేసాం. ఆ మిస్టేక్ ఏంటనైతే నేను నా నెక్స్ట్ షార్ట్ లో క్లియర్ గా చూపించి చెప్తాను. ఇదిగోండి, ఇలా ఒక్కొక్క స్టెప్ గా ఫిక్స్ చేసుకుంటూ రావాలి. ఫిక్స్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా అమెజాన్ వాళ్ళే ఇచ్చేశారు. స్క్రూస్ నుంచి ఎల్ షేప్ రిపేర్ టూల్ వరకు అన్ని ప్రొవైడ్ చేశారు. అలానే మాన్యువల్ కూడా ఇచ్చారు. కానీ నేనే చూడకుండా చేయటం వల్ల ఒక చిన్న మిస్టేక్ చేశారంతే. ఈ ప్లాంట్ స్టాండ్ అయితే చాలా యూస్ఫుల్. ప్లాంట్స్ అన్ని ఇలా స్టెప్స్ గా ఆర్గనైజ్డ్ గా ఒకే చోట ఉంటాయి. అలానే మనం క్లైంబర్స్ పెంచుకోవటానికి కూడా చాలా యూజ్ అవుతుంది. మా మనీ ప్లాంట్ ని దీని మీదకి అలా క్లైమ్ చేయించామన్నమాట. ఫస్ట్ దీని కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించినా కానీ ఫిట్ చేసాకైతే వర్త్ అనిపించింది. వర్త్ వర్మ వర్త్. అలానే మేమైతే 2 స్టాండ్స్ తెప్పించుకున్నాం. ఎస్పెషలీ ఇలా అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకైతే బాల్కనీలో ప్లాంట్స్ కోసం ఇలాంటివి తప్పదు డ్యూడ్స్. ఇలా కాకుండా ఒకవేళ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉన్నా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అయితే చెప్పండి. అలానే మా అమ్మ ఆర్గనైజ్ చేసింది కూడా మీకు నచ్చిందో లేదో అయితే నాకు కామెంట్స్ లో చెప్పండి డ్యూడ్స్. ఓకే, ఇలా ఇంకొన్ని కబుర్లు చెప్పుకోవడానికి ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తాను. అంతవరకు నా సోషల్ ఎగ్జామ్ కి చదువుకుంటానికి వెళ్తున్నా డ్యూడ్స్. నాలాగా ఎగ్జామ్స్ రాసే అందరికి కూడా ఆల్ ద బెస్ట్. మీ సత్యదేవ్ సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్డ్, కీప్ లవింగ్, కీప్ స్మైలింగ్. బై బాయ్.